అందరికీ నమస్తే. నేను మీ కేఎస్ వరప్రసాదను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్. ఈరోజు మీకు ఈ వీడియోలో కాకమ్మ గురించి, అంటే కాకుల గురించి పురాణ కాలం నుండి వాటి ఇది ఎలా ఉన్నది, మన పట్ల ప్రభావం ఎలా చూపిస్తుంది మనకి దాని జీవితం అనేది లోతు వివరాలకి వెళ్ళి తెలుసుకుందాం. కాకులు పురాణ కాలం నుండి ఎంతో ప్రసిద్ధమైనవి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒక కాకి అగస్త్య మహాముని వారి కమంలో నీరు ఒలకబోసిందట. ఆ ఒలకపోయడం వలన ఆ నీరు నదిగా ఏర్పడిందని మాత్రమే ఏర్పడిందని. అలాగే సీతారామచంద్రుల వారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అరణ్యంలో వారు సమీపంలో కూర్చొని ఉండగా, సీతమ్మవారు రామచంద్రుల వారు కూర్చొని ఉండగా ఒక కాకి అమ్మవారి భుజం మీద వాలి భుజానికి కింద భాగం మీద ముక్కుతో ఇలా పొడిచిందన్నారు. దానికి స్వామివారికి విపరీతమైన కోపం వచ్చి దగ్గరలో ఉన్న గడ్డి పరక తీసి కాకి మీదకి విసిరివేస్తారట. అప్పుడు అది పారిపోయి 3 లోకాలు తిరిగి దాన్ని రక్షించేవాళ్ళు ఎవరు లేక ఆఖరికి శ్రీరామచంద్రుల వారికి దగ్గరికి వచ్చి పాదాల దగ్గర వాలి శరణు కోడిందండి. అప్పుడు రామచంద్రుల వారు దానికి ప్రాణభయం నుంచి విముక్తిని కలిగించారు. కాకపోతే అది చేసిన తప్పు వలన ఒక కన్ను అనేది కోల్పోయింది. ఆ రోజు నుంచి కాకి ఒక కన్నుతోనే చూపు ఉందని ఇక్కడ తెలియజేశారు. కాకి నవగ్రహాలలో ఒక గ్రహమైన శనీశ్వర స్వామి వారికి వాహనంగా ఉండి ఖ్యాతి పొందింది. అలాగే కాకుల్లో ఉన్న మంచి లక్షణాలు మనుషుల్లో కూడా లేవని వివరిస్తున్నారు. ఎలా అంటే వాటిలో తన మన భేదం అనేది లేదు. కాకులన్నీ మన ఇళ్ళ కప్పుల మీద నుంచొని వరుసగా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. దాన్ని కాకిబడి అని తెలియజేస్తారు. అలాగే కాకుల్లో మరికొన్ని మంచి లక్షణాలు, అవి తినేటప్పుడు ఏవైనా దొరికితే అన్ని కాకుల్ని పిలుచుకొచ్చి సమూహంగా తింటాయి. తను ఒకటే తినాలని అనుకోదు. అలాగే ఏదైనా ఒక కాకి చనిపోతే చాలా కాకులు వస్తాయి. ఇది మనం గమనిస్తుంటాం. మనం ఎన్నోసార్లు గమనించుంటాం. ఇది ప్రతి ఒక్కరు గమనించుంటారు. మన జీవితకాల అనంతరం మనకి ఒక క్రతువు అనేది చేస్తారు. 11వ రోజున సంవత్సరానికి ఇలా చేస్తుంటారు. ఆ క్రతువుకి భోక్తగా ఈ కాకి అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. వీటిని బట్టి కాకులకి గొప్పవని చెప్పవచ్చండి. ఇటీవల ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని ఇబ్బంది పెడుతుందని కాకిని బంధిస్తాడు. తను ఒక బుట్ట లాంటి దానిలో, అంటే అది బయటికి కనబడుతుండి ఎగిరలేదు, అటువంటి దానిలో ఇలా కప్పెడతాడు. అది నేను వీడియోలో కూడా చూశాను. అది రోజు అతను వ్యాపారాన్ని చేసుకొనివ్వట్లేదు. వచ్చి వ్యాపారం మీద ఆహార పదార్థంగా అది తింటుందని చెప్పి తన కోపం వచ్చి దాన్ని బంధిస్తాడు. ఇంతలో కొన్ని వందల కాకులు వచ్చేసి ఆ చుట్టుముట్టిని తను దాన్ని వదిలేస్తాడు. అలాగే ఈ కాకుల్లో ఉన్న ఐక్యతను మనమందరం గుర్తించి మనమందరము సహోదర భావాలతో ఉండాలని నేను భావిస్తున్నాను. ఈ విధంగా
మనం ఏ సందర్భంలో అయినా అవనండి, కేవలం ఆహారం సంపాదించుకునే విషయంలో కానీ, ఒక చదువుకునే విషయంలో కానీ, కాగిబడి అనే విషయంలో కానీ, ఆపద వచ్చినప్పుడు విషయంలో కానీ, ఏ విషయంలో కానీ అవి ఐక్యతను తెలుపుతున్నాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.